వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మీ అందరికీ తెలిసిందే, పవిత్ర గంగా నదిలో పడవ ప్రయాణం చేస్తూ ఇఫ్తార్ విందు చేసుకున్నారు. చికెన్ బిర్యానీ తిన్న తర్వాత వాటి ఎముకలను ఇతర వ్యర్థాలను నదిలో పడేసిండ్రు. ఆ కేసులో 14 మంది నిందితులను వారణాసి కోర్టుకు తీసుకెళ్లింది. అక్కడ వీళ్లకు మంచి ఎదురు దెబ్బ తగిలింది. నిందితులు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ దరఖాస్తులను జిల్లా మరియు సెషన్స్ జడ్జి అలోక్ కుమార్ తిరస్కరించారు. గత నెల మార్చి 15న కొందరు ముస్లిం యువకులు గంగా నదిలో ఒక పడవను అద్దెకు తీసుకొని వాడు అద్దెకి అనంటే సంపేస్తామని బెదిరించి ఆ పడవను పట్టుకొని పోయి ఇఫ్తార్ విందు చేసుకొని చికెన్ బిర్యానీ తిని ఆ ముక్కలన్నిటిని పవిత్రమైన నదిలో ఇసిరేసిండ్రు. అంతేకాదు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఏం చేస్తారు తీ అనుకున్నారు. సనాతన ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే గంగా నదిలో ఇలా మాంసాహారం తిని వ్యర్థాలు పడేయడం హిందూ సమాజం యొక్క మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. దీనిపై భారతీయ జనతా యువ మోర్చా నగర అధ్యక్షుడు రజత్ జస్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మార్చి 17న 14 మంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఇక వీళ్ళ విషయంలో గతంలో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సిజేఎం కోర్టు వీరి బెయిల్ పిటిషన్ను తిరస్కరించగా నిందితులు జిల్లా సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులు ఈ దారుణమైన చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం చూస్తుంటే సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశపూర్వక చర్యగా ప్రాథమికంగా అర్థమవుతుందని జడ్జి పేర్కొన్నారు. మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టి వాటిని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయడం నేరం యొక్క తీవ్రతను మరింత పెంచుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. పోలీసులు నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మతపరమైన విశ్వాసాలను అవమానించడం, ప్రజల మనోభావాలను గాయపరచడం, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, పబ్లిక్ న్యూసెన్స్ మరియు జలాశయాన్ని కలుషితం చేయడం వంటి తీవ్రమైన అభియోగాలు వీరిపై మోపారు. నేరం యొక్క తీవ్రతను పరిగణలోకి తీసుకొని కోర్టు వీరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. నాకైతే మస్తు సంతోషంగా ఉంది. మరి మీకు కామెంట్ చేసేయండి. సో రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఫస్ట్ వీక్ శాలరీస్, హౌస్ రెంట్ ఇలా చాలా ఉన్నాయండి. మీ అందరి సపోర్ట్తోనే ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది. అలానే ఆర్థికంగా సపోర్ట్ చేసి ఈ నెల మా కష్టాలను గట్టెక్కించండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అనుకున్న వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయం చేయండి. వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.